మీరు ఫెస్టివల్ ఆఫర్స్, డిస్కౌంట్ ఆఫర్స్ గురించి వినుంటారు కానీ ఈ మధ్య ఒక కొత్త రకం ఆఫర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డబ్బున్న వాళ్ళు ఎలా జీవిస్తారో మనకి తెలియదు కానీ కొంతమంది రిచ్ పీపుల్ తీసుకునే నిర్ణయాలు మాత్రం షాక్ కి గురి చేస్తున్నాయి. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దువర్ ఎవరో తెలుసు కదా. టెలిగ్రామ్ యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈయన గురించి తెలిసే ఉంటుంది. ఈయన ఆస్తి $14.17 బిలియన్. అయితే ఈయన ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 37 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైనా తన స్పర్మ్ను ఉపయోగించి పిల్లల్ని కనాలి IVF ద్వారా అనుకుంటే దానికి కాబోయే ఖర్చు మొత్తం తానే భరిస్తా అంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఈయన చేసినటువంటి స్పర్మ్ దానం ద్వారా దాదాపు 12 దేశాల్లో 106 మంది పిల్లలు జన్మించారు. ఈయనకి స్వతంత్రంగా పుట్టిన పిల్లలు 6 అయితే ఇలా డొనేషన్ ద్వారా పుట్టినటువంటి పిల్లలు 100 మంది. అయితే తన ఆస్తి మొత్తాన్ని కూడా ఈ 106 మందికి సమానంగా ఇస్తానంటున్నాడు. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే వాళ్ళకి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతే ఆ ఆస్తి చెందేలా ఆయన వీలునామాని రాశారు. ఇక ఎలాన్ మస్క్ కూడా పెళ్లి కాకుండానే కనిపించిన ప్రతి అందమైన అమ్మాయిని తనతో పిల్లల్ని కనమని అడుగుతున్నాడు. పిల్లల కోసం టెక్సాస్ లో ఇల్లు కూడా కట్టించాడు. ఇక ఎలాన్ మస్క్ కి ఇప్పటికే డజన్ మందికి పైగా పిల్లలున్నారు. ఇలా బాగా డబ్బున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు తమ జీన్స్ తో వందల వేల మంది పిల్లల్ని కనాలని టార్గెట్ పెట్టుకొని దీన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేక మీ డౌట్. దీన్ని ప్రోనాటలిజం సిద్ధాంతం అంటారట. ఇలా సమర్థమైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనడం ద్వారా ప్రపంచ భవిష్యత్తు మెరుగుపడుతుంది అని వీళ్ళ ఉద్దేశం. ఇక దీంతో పాటు IVF పై సమాజంలో ఉన్నటువంటి అపోహలను కూడా తొలగించాలి అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అయితే దీని వెనుక వేరొక ఉద్దేశం లేదు అని కూడా అనుకోలేం. వీళ్ళు జనాభా తగ్గిపోతుంది అని చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే తెల్లవాళ్ల జనాభా తగ్గిపోతుంది. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాల్లో జనాభా పెరుగుతుంది. తెల్లవాళ్ల జనాభా కూడా పెంచాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇస్తున్న సందేశం లాగానే ఇది అనిపిస్తోంది.